కాక్రోచ్ అన్న బొక్క అంటున్నటువంటి మన ట్రేడ్ పండితులు నిజంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నిజంగా అని ఉమ్మాలనిపిస్తుంది నాకైతే ముఖం మీద. ప్రొటెస్ట్ అని చెప్పి స్టూడెంట్స్ ఎమోషన్స్ని అడ్డుపెట్టుకొని 2300 మంది క్రిమినల్స్తో పోలీసుల చేత దాడి చేయించారు. పోలీసుల మీద దాడి చేయించారు. ఈ పోలీసుల మీద జరిగిన దాడిలో మొత్తం అందరూ పట్టుబడుతున్నారు అన్నమాట. మెల్లగా ఒక్కొక్కరు పట్టుబడుతున్నారు. నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఇంత ఓపెన్గా అది ఫ్రాడ్, అదంతా ఫేక్ అని తెలుస్తున్నా సరే ఇంకా జాకీలేసి లేపడానికి మన దేశ యువతకి బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా కొంచెమన్నా మన దేశ యువతకి? ఇంత జరుగుతున్నా సరే ఇంకా దాన్ని జాకీలు పెట్టి లేపుతారా? మీకు అర్థం కావడం లేదా? ఇక్కడ ఎర్రి పువ్వులు అయింది ఎవరో తెలుసా? మీరు. మీ యువత ఎర్రి పువ్వులు అయ్యారు. దీన్ని సపోర్ట్ చేసిన అందరు. రాహుల్ గాంధీ బాగానే ఉన్నాడు, అభిజిత్ దుప్కే బాగానే ఉన్నాడు, అందరు బాగానే ఉన్నారు. వీళ్ళు చేసినంత అంత గొప్ప ఉద్యమం అని మీరు భావిస్తే, మీరు నిజంగా వీళ్ళు ఆ నీట్ పేపర్ లీక్ అయినందుకే ఇదంతా చేశారని మీరు అనుకుంటే, ఈరోజు ఆ రాహుల్ గాంధీ పార్లమెంట్లో మోడీ గారు పెట్టిన బిల్లు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా చెప్పండి నాకు. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి కింద కామెంట్లో. ఎందుకు యాక్సెప్ట్ చేయాల? మోడీ పెట్టిన బిల్లు, మోడీ దానికి సంబంధించిన బిల్లే కదా పెట్టింది. ఆ నీట్ పేపరు ఇంకొకసారి ఇలాంటి పేపర్ లీకేజ్ జరగకూడదని కదా ఆ బిల్లు తీసుకొచ్చింది. మరి ఎందుకు యాక్సెప్ట్ చేయలే రాహుల్ గాంధీ? ఇక్కడే అర్థమైపోలే ఎంత ఫ్రాడ్ ఉద్యమమో. ఇలాంటి దానికి దేశద్రోహానికి సంబంధించిన ఉద్యమానికి, దేశ వ్యతిరేక చర్యకు సంబంధించిన ఉద్యమానికి మీకు సపోర్ట్ చేస్తారా మన భారతదేశ యువత? ఎంత పిచ్చిగొర్రలు ఉన్నారో మన దేశంలో, నాకు అర్థం కాదు. మారండి, ఎక్కడైనా అర్థం చేసుకోండి. ఎవరు ఏంటి అనేది ముందు తెలుసుకోండి, సావండి. ఊరికే మా పార్టీ అని చెప్పేసి జాకీలేసి లేపడం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ, మా కాక్రోచ్ జనతా పార్టీ అని బొద్దింకలు మీరు, నిజమైన బొద్దింకలు దేశానికి పట్టి పీడేస్తున్నారు మీ యువత. ఇలాంటి దిక్కుమాల ఉద్యమాలకు సపోర్ట్ చేసుకుంటూ దయచేసి మారండి. ఇకనైనా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తే మీ విచక్షణగా వదిలేస్తున్నాను నేనైతే. నేను ఎక్కువ మాటలు తలుచుకోవాలి దీని మీద. ఓకేనా?